హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చీజ్ మ్యాగీ నూడిల్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు గనక చీజ్తో ఈ మ్యాగీ రెసిపీ ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏవండోయ్ మేడం గారు, మనం ప్యాన్ వేడి చేసుకొని 1.5 కప్ ఆఫ్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన వాటర్లో మ్యాగీని వేసుకొని ఉడికించుకున్నాం. ఇలా ఉడికిన మ్యాగీని మనం స్ట్రైనర్లో తీసుకొని వాటర్ అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మ్యాగీలో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, సన్నగా తరుక్కున్న క్యారెట్, అలాగే రెడ్ క్యాప్సికమ్, పచ్చి బఠానీ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అలాగే 1 స్పూన్ కారం, అలాగే మ్యాగీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగీ వేసుకొని కలుపుకుందాం. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. ఈ రెసిపీ కనుక సాయంకాలం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు రెగ్యులర్ మ్యాగీయే కాకుండా ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం చీజ్ స్లైస్ వేసుకున్నాం. చీజ్ స్లైస్ వేసుకొని గ్యాస్ ఆపేసుకున్నాం. ఆ వేడికి చీజ్ అంతా కరిగిపోతుంది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.